మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన చంద్రశేఖర్ గారి ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా ఈ విలేజ్ చూసే అవకాశం దొరికింది. చాలా సంతోషం. ఇంత దూరం మేము వస్తామని అనుకోలేదు. అసలు వచ్చాం కానీ అదే మేము ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, ఇంత రిమోట్ విలేజెస్లో ఎలా బతుకుతున్నారు, ఎట్లా వీళ్ళకి సౌకర్యాలు ఉన్నాయంటే మన ఎమ్మెల్యే గారిని అభినందించాలి. వాళ్ళు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఇక్కడ కూడా వచ్చి రోడ్లు వేసి ఇక్కడ కూడా పవర్ ఇచ్చి తర్వాత వీళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కల్పించే ఒక మార్గాన్ని చూపించారు. సో దాంతోపాటు ఏ అయితే మీకు అందుబాటులో లేవో గవర్నమెంట్ స్కీమ్స్ లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ అయినా సరే ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎంపీ గారి ద్వారా ఇవి తీసుకొని మీరంతా చదువుకొని అభివృద్ధి కావాలని మా అభిప్రాయం. దాని ద్వారా గవర్నమెంట్ చేయలేని పని మన ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇట్లా సైకిల్ ఇవ్వటం, తర్వాత ఎప్పుడైతే ఇబ్బంది ఉందో రేషన్ ఇవ్వటం. అట్లాగే ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, ఈ ఇళ్ళన్నీ 30 సంవత్సరాల దగ్గర అయిపోయినాయి, వాటికి అన్నిటికీ నీళ్లు కారుతా ఉన్నాయని చెప్పి. సో నేను గౌరవనీయ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను, ప్రపోజల్ తీసుకొని ఎంతమందికి ఇల్లు టైం అయిపోయి ఉంటే అంతమందికి మళ్ళీ ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే మేమందరం కూడా కలెక్టర్ గారికి చెప్పి ఇట్లాంటి గ్రామాల్లో వాడు నివాసయోగ్యమైన ఇల్లు ఇస్తే బెటరని మేము కూడా కృషి చేస్తాం. వాస్తవానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా చాలా విలేజెస్ చూశాను, కానీ ఎంత రిమోట్లో ఈ విలేజెస్లో ఇట్లా ఉండటం, వీళ్ళంతా ఐడెంటిఫై చేయడం చాలా గొప్ప విషయం. సో ప్రభుత్వం గొప్పతనం కూడా ఉంది. వీటన్నిటికి పవర్ ఇవ్వటం, వాటర్ ఇవ్వటం, రోడ్లు వేయటం. సో మీ అందరూ అభివృద్ధి కావాల్సింది అనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇంకా మరి కాస్త మెరుగుపరిచి కాస్త అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ద్వారా ఏ అవకాశాలు ఉన్నా కూడా ఈ పర్టికులర్ సెక్ట్కి ఈ ట్రైబ్కి ఏమేమి స్పెషల్గా ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు గారు ఈరోజు ఈ మారుమూల గ్రామంలో ఈ కార్యక్రమానికి ద్రవిడన్ యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ రావడం కూడా చాలా సంతోషం ఆయనకు. ఇదే ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ అంతా కూడా వారికి సేవాభావంతో ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్ రోప్స్ ద్వారా చాలా కార్యక్రమాలు గతంలో చేస్తా ఉన్నాం. దీన్ని ఎంచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పరంగా 1-2 ఉంటే వాటిని కంప్లీట్ చేసి త్వరలోనే మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అయితే ఈ రోజు మేము వచ్చిన పని అయితే ఈరోజు మీకు సైకిల్ కానీ అదేవిధంగా ఈ యొక్క రేషన్ వచ్చి మామూలుగా మీకు వచ్చే రేషన్ ఎట్లా వస్తుంది, కొంచెం పేదవాళ్ళు ఎక్కువ ఉంటే అన్ని వంటకు కావాల్సినటువంటి పప్పు ఆయిల్ అన్ని కలిపి 9 నెలలకు, కాబట్టి 9 నెలలు ఇస్తామని చెప్పారు. 9 నెలలు మీకు అడిషనల్ గా వాళ్ళ నుంచి కూడా మీకు లబ్ధి వస్తుంది. ఈరోజు చలికాలం కాబట్టి బెడ్షీట్లు కూడా తెచ్చినారు. వాళ్ళు అభినందిస్తా ఉన్నా, ఎందుకంటే మారుమూలు ఉండేటువంటి గ్రామం. వాళ్ళు చేసే పనులు కూడా, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు ఏది చేసినా ఎక్కడో ఒక చోట పేద ప్రజలకు లబ్ధి చేకూరిస్తే అది అందరికీ కూడా సంతోషమే. కాబట్టి ఇక్కడ మేము ప్రజాప్రతినిధులుగా, నేను కానీ ఎంపీ గారు ఉన్నారు, మేమందరం కూడా మీరు చేసే పనులకు మంచి పనులకు ఖచ్చితంగా కూడా మా సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా 100% మీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ వీటన్నిటినీ కూడా సక్రమంగా వాడుకోమని కూడా తెలియజేసుకుంటున్నాం. మనం ఈ మధ్యలోనే కల్లుగుట్లో కూడా మీ వాళ్ళే ఉన్నారు కదా, కల్లుగుట్లో ఉన్నారు. దాదాపు కల్లుగుట్టు మొత్తం సీసీ రోడ్డు వేసినారు, ఎందుకంటే కింద దారే లేదు దాన్ని. కంప్లీట్ గా 7 గంటలలో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి స్మాల్ విలేజెస్ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందండి. మాకు చాలా గ్రూప్స్ ఉంటాయి సార్. మన సీఎం గారు రీసెంట్ గానే ద్రావిడ విశ్వవిద్యాలయం ఒక నవోదయ స్కూల్కి ఒక 25 ఎకరాలు ఇచ్చిన పిల్లలు పెట్టడానికి. అదేవిధంగా మా దగ్గర వేస్ట్ గా ఉన్న బిల్డింగ్లు బీసీ స్కూల్స్ స్టార్ట్ చేయమని ఆల్రెడీ
ఇచ్చాం. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బీసీ స్కూల్స్ కూడా చాలు, ఓన్లీ బీసీ స్కూల్స్ ఫర్ గర్ల్స్. అందుకనే మాకు ఏమైందంటే లాస్ట్ మేము 5 years లో 2 విలేజ్లను అడాప్ట్ చేసుకొని ఆ 2 విలేజ్లను ద్రావిడ విశ్వవిద్యాలయాలు ఏం సహాయం చేయాలో అలా చేశాం. అదేవిధంగా ఈసారి మేము కొన్ని గ్రూపులుగా ఏర్పరిచి మా స్టూడెంట్స్ ని, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ద్వారా ఏదైతే ఇట్లా ట్రైబల్ ఏరియాస్ లో డ్రాప్ అవుట్స్ ఉండాలో వాళ్ళందరినీ మేము కూడా దత్తత తీసుకెళ్లి మా స్కూల్లో మేము చదివించి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఏదైతే కావాలంటారో మా విద్యార్థులే ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మా ద్రావిడ విశ్వవిద్యాలయం తరఫున ఏం చేయాలో అది చేస్తామని మనవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ వెరీ మచ్. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాదు 20 yearsగా పలమనేరులో ఎన్నో ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు, మాకు సహాయంగా ఉన్నారు, అన్ని విధాలుగా హెల్ప్ చేసినారు. మొన్న కూడా శానిటరీ నాప్కిన్స్ ఈ సార్ వచ్చి ఓపెన్ చేసిన మినిస్టర్గా ఉండేటప్పుడు సార్ గారు ఆ ఫ్యాక్టరీ ఫెమిలీ ఇండస్ట్రీస్ బంగారుపాలెంలో సార్ వచ్చి మన ఎమ్మెల్యే సార్ అమర్నాథ్ రెడ్డి గారు ఓపెన్ చేసినారు. దాని నుంచి దట్ ఈస్ బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్, అది కూడా ఇప్పుడు వీళ్ళు గైడ్స్ అంతా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఈ రోప్ సంస్థ ద్వారా 4 స్టేట్లో మేము చేస్తూ ఉన్నాము. ఈ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆ 4 స్టేట్స్లో మేము